రైట్. గోదావరి బంకచెర్ల ఏంటి? గోదావరి నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల. ఆ బనకచెర్ల దగ్గర 4 క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల. అంటే గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రాజెక్ట్. ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లో ఈ నీళ్లు వదిలిపెడితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్టులో వాళ్ళ ఉద్దేశం ఏంది? రోజుకు 2 టీఎంసీల నీళ్లను పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి ఒక 200 టీఎంసీలను మళ్లించేటువంటి ప్రాజెక్టు. దానికంటే ముందు ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక నది, ఏ నది అయినా వివిధ రాష్ట్రాల గుండా వివిధ దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి నది తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కొంత ఛత్తీస్గఢ్ కూడా వస్తుంది. సో ఇన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తే ఆ నదీ జలాలను ఎలా పంచాలి? మన ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ రాష్ట్ర అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్లను పంపిణీ చేస్తాయి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో 3 సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు హక్కుగా వస్తాయో ఆ హక్కులను కేటాయించేది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానము. ఇది భారత రాజ్యాంగంలో చెప్పబడ్డది. ట్రిబ్యునల్ ఒక్కసారి అవార్డు చేస్తే, ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశాడు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్ కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు కేటాయించారు. మనం ఆ 968కి ప్రాజెక్టు రూపకల్పన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతాను అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న వాటిని మరి తెలంగాణకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంతనో లెక్క తేలాలనా వద్దా? అసలు మన గోదావరి నదిలో నికర జలాలు మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క తేలకుండా, ఏది మాట్లాడకుండా, ఢిల్లీ తన చేతిలో ఉందని, చంద్రబాబు చెప్పు చేతుల్లో బీజేపీ ఉంది గనక బుల్డోజ్ చేసి
ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే కుట్ర జరుగుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, గట్టిగా మాట్లాడి మా లెక్కేందో తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అని నిలదీస్తలేడు. అవన్నీ కూడా నేను ముందు ముందు మీకు చూపిస్తాను. సో ఇది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 200 టీఎంసీల నీళ్లను, గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నెక్స్ట్, ఇది ఎలా వెళ్తుంది అనేది డయాగ్రామ్. పోలవరం బ్యాక్ వాటర్ నుంచి ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలతో ఒక పెద్ద రిజర్వాయర్ బొల్లేపల్లి దగ్గర కట్టి, ఆ బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుపోయేటువంటి ఫ్లో డయాగ్రామ్ ఇది. నెక్స్ట్, ఇది కూడా సేమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి పోలవరం టు ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ టు బొల్లపల్లి రిజర్వాయర్, బొల్లపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు ఏమంటుండు, అరే నేను సముద్రంలో కలిసి నీళ్లు తీసుకుపోతున్నా కదా, నేను ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు కదా, మీరు నాకెందుకు అడ్డం పడుతున్నారు అని చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. వాస్తవానికి ఆయన అడ్డు చెప్పిండా లేదా ఆధారాలతో సహా నేను ముందు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరద జలాలు అనే పదమే లేదు గోదావరిలో, అవి నికర జలాలు మాత్రమే. అవి నికర జలాల, వరద జలాల, ముందు అవి ఎన్ని ఉన్నాయి లెక్క తేలాలి. ఆ లెక్కలో తెలంగాణ వాటా తేలాలి. తేలినాక నీకంటూ వాటా ఉంటే నువ్వు కట్టుకోవాలి తప్ప ఏది లేకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులుందని తీసుకపోతే తెలంగాణ ఒప్పుకోదు. అయితే చంద్రబాబు ఏమంటుందంటే, అసలు నేను తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకించలేదు, సముద్రంలో కలిసి తీసుకుపోతే ఏంది అంటున్నాడు. ఇవి 2 పాయింట్లు. వ్యతిరేకించిందా లేదా అనేది ఒక టాపిక్, అసలు సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయా లేవా అనేది రెండవ టాపిక్. ఫస్ట్ చంద్రబాబు ఎప్పుడెప్పుడు వ్యతిరేకించిండో ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చాం. 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా బారాన తెలంగాణ సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను వినియోగించుకునే గొప్ప ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయని మన కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకు 18 రకాల అనుమతులు ఉంటాయి ఢిల్లీలో. పర్యావరణ శాఖ, సిడబ్ల్యూసి, టిఏసి, హైడ్రాలజీ అన్ని కలిపి 18 అనుమతులు ఉంటాయి. కాళేశ్వరంకు 18 అనుమతులు కూడా తెచ్చుకున్నాం. తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13/6/2018 ఏం రాసిందో చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ item, it is requested that the clearance of technical advisory committee for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. చిన్నగా ఏమంటాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, తెలంగాణకు డైరెక్షన్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపించండి అంటున్నాడు. ఇందాకేమన్నాడు చంద్రబాబు నాయుడు, బ్యాక్ స్లైడ్, బనకచెర్లకు నీళ్లు వేసుకుని తప్ప అంటూ తెలంగాణ ప్రాజెక్టులను నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అన్నాడు. వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అదే గోదావరి నది మీద మనకు అనుమతులు వచ్చిన దాన్ని కూడా ఆపండి, రద్దు చేయండి అంటాడు. మరి సముద్రంలో కలిసి నీళ్లు గన్ని ఉన్నాయి నువ్వు అన్నప్పుడు మాకు హక్కుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968లో భాగంగా 240 టీఎంసీల కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినావు చంద్రబాబు? 2018లో ఎవరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు? చంద్రబాబే కదా. 2019 దాకా ఆయనే. సో ఆయన ప్రభుత్వంలో శశిభూషణ్ అని ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఇరిగేషన్ కేంద్రానికి రాసిన లేఖ ఇది. అంటే ఆనాడు మన కాళేశ్వరంను, మన నోటికాడు బుక్కను ఎత్తగొట్టడానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనుమతులు వస్తే కూడా
వచ్చిన అనుమతులు రద్దు చేయమని, జరుగుతున్న పనులు ఆపాలని ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరంకు అడ్డుపడ్డ ఆధారం. సెకండ్, నెక్స్ట్, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు అని ఒక చిన్న లిఫ్ట్ పెట్టాం మనం. రికార్డు కాలంలో 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తయింది. కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టి మళ్ళా కరెక్ట్ గా 10 నెలల్లో పోయి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసి పాలేరు నియోజకవర్గానికి నీళ్లిచ్చిన ప్రాజెక్టు భక్త రామదాస్. ఈ ప్రాజెక్టు 2017లో మనకు అనుమతి వస్తే వాళ్ళు ఇది కూడా ఆపాలి అని సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. భక్త రామదాస్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ ఎన్ఎస్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ టు ఇరిగేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ అని చెప్పి రాసింది. వాస్తవానికి న్యూ ఆయకట్ కాదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నది. టేలెండ్ ఉండి నీళ్లు పోతలేవు. ఆ 40-50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు భక్త రామదాసును ప్రారంభిస్తే దాన్ని ఆపండి, అడ్డుకోండి, పనులు ఆపండి అని కేంద్రానికి లేఖ రాసింది 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. నెక్స్ట్, కృష్ణా మీద, గోదావరి మీద ఇట్లా కృష్ణా మీద కూడా అనేక అడ్డంకులు రాశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 25 టీఎంసీలు సరిపోతలేవు, మాకు 40 టీఎంసీలకు పెంచుకుంటూ మనం జీవో ఇచ్చాం. ఆనాడు కల్వకుర్తి ఆయకట్టు 3 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక అసలు కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు పోతలేవని దాన్ని ఎక్స్టెండ్ చేసి 4.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టును పెంచి నీటి కేటాయింపులను కూడా 40 టీఎంసీలకు పెంచుకున్నాం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి రాసిన లేఖ. నెక్స్ట్, ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన లెటర్ మీద రాసిన చూడండి మీరు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఆయన 2016లో రాశాడు. పాలమూరు రంగారెడ్డి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాస్తూ ఏమంటాడు కింద, ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ చైర్మన్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వెన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద CWC KRMB టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ the statutes are strictly complied with. I also request that the government of Telangana may be directed to put on hold all works until the issue is resolved. మన మహబూబ్ నగర్ కు రంగారెడ్డికి నీళ్లు ఇచ్చే పాలమూరును, నల్లగొండకి నీళ్లు ఇచ్చే దిండి ప్రాజెక్టును ఆపాలి అని అగో చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. ఇప్పుడేమంటుండు, నేను ఎప్పుడైనా తెలంగాణను వ్యతిరేకించినా నాకు తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని మాట్లాడతాడు. మరి ఇది నువ్వు దత్తత తీసుకున్న నీ పాలమూరు జిల్లా ప్రాజెక్టును ఆపుమని ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. ఆ రోజు మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకొని కోర్టుకు పోయి స్టేలు తెచ్చి మనను నిలువరించే ప్రయత్నం చేసింది. ఇట్లా ఆపినా కేసీఆర్ ఊరుకున్నాడా? కేసీఆర్ ఊరుకోలే. వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెస్తే కూడా ఉపాయం చేసిండు. మంచినీళ్ల కోసం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం ఫస్ట్ బ్యాచ్ లో అని చెప్పి 30,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు చేసిండు మన కేసీఆర్. ఎత్తుకు పై ఎత్తేసిండు మన హక్కును కల్పించే విధంగా. రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే, నీళ్లు పొందాలంటే ఖర్చు పెట్టాల్సిందే. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మాకు 16 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి ధనార్దన్ పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ కట్టింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసినా పాలమూరును కట్టుకుంటూ పోయిండు. ఇవాళ పాలమూరుకు హక్కును తెచ్చుతుండు మన కేసీఆర్. నెక్స్ట్, ఇట్లా చాలా ప్రాజెక్టులు